అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. చామంతి పువ్వుల మనకు ఇంకా మన మేడల మీద కాసే సీజన్ అండి ఇది. ఇప్పుడు ఇంకా చాలా చామంతి పువ్వులు రకరకాలు ఎన్ని రకాలు ఉన్నా కానీ ఇంకా అందరి ఇళ్లలో బాగా పూస్తాయండి. ఇప్పుడు ఇదిగో చూడండి, నేనైతే ఎంత మంచిగా సమ్మర్లో కాపాడుకోవాలండి చామంతి మొక్కలని. మనము ఈ చామంతి మొక్కలు పూసేట ఉంటాయి కదండి, మనకు సమ్మర్లో మంచిగా వాటర్ వాటికి ఎప్పుడు బాటిల్ వాటర్ పెట్టుకోవాలండి. బాటిల్లో ఎప్పుడు వాటర్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ చామంతి పూలు చూసినారండి, నేను సమ్మర్లో కాపాడుకొని ఇప్పుడు ఎంతో చక్కగా పూయించుకున్నాను. ఇంకా 2 కలర్లు కూడా ఉన్నాయి కదండి, అది కూడా ఒకటి ఎండిపోయేటట్టు అయ్యి మళ్ళీ మంచిగా దాన్ని బతికించుకున్నానండి. బాగా పూస్తున్నాయి చామంతి పూలు. ఇవి ఇంకా 2 టైమ్స్ నేను దేవుడికి కోసుకొని తీసుకెళ్ళినండి, పూజకు పెట్టేస్తుంటా నేను. అయినా కానీ ఒక్కసారి మీకు కూడా చూపిస్తే నాకు తృప్తిగా ఉంటుందండి. అందు గురించి ఈ చామంతి పూల మొక్కని చూపిద్దామని తీస్తున్నానండి. ఇది ఫస్ట్ ఇట్లా రెడ్గా ఉంటుందండి. ఇది ఇట్లా రెడ్ కలర్లో మొగ్గ వచ్చేసి తర్వాత మనకు సగం ఎల్లోగా సగం రెడ్ కలర్గా పూస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి ఈ పువ్వులు. ఇంకా వీటికి మనము ఎండాకాలంలో పురుగు వచ్చినట్టుగా మనకు అనిపించినట్టుంటే 1 చెంచా దాల్చిన చెక్క పౌడరు మొదటిన వేయాలండి. వీటికి నీరు మాత్రం బాగా పడుతుందండి చామంతి చెట్టుకు. చూడండి, ఇప్పుడు 1 రోజులో పోస్తే కూడా మట్టి మొత్తం ఎండిపోతుందండి. కొంచెం మట్టిని కూడా మనం తవ్వుకుంటూ నీట్గా చేసుకోవాలండి. కెలిగియాలి దాన్ని అప్పుడప్పుడు తీసి మట్టిని. అప్పుడప్పుడు కొంచెం కంపోస్ట్, ఒక 4 మంత్స్కి ఒకసారి అయినా కొంచెం కంపోస్ట్ వేయండి. దీనికి వేసి దాల్చిన చెక్క 1 స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసుకోండి. మళ్ళీ దాల్చిన వాటర్ అండి, నేను వీడియో కూడా ఉంది మన దాంట్లో, మీరు చూడండి దాల్చిన వాటర్ నేను ఎట్లా తయారు చేశానో. ఇంకా ఆ వాటర్ తయారు చేసుకొని మీరు ఆ లెక్కతోనే నేను అందులో మీకు ఎలా పోయాలో మీకు లిమిట్ కూడా చూపించాను. అట్లనే మీరు దాన్ని బాటిల్కి మనకు చిన్న రంధ్రాలు పెట్టుకుని ఒక బాటిల్కి మూతకండి. ఇదిగో ఇది అదేనండి, ఇప్పుడు కూడా నేను చేసుకొచ్చాను, ఇంకా ఉంది నా దగ్గర లిక్విడ్. దాన్ని మీరు మొత్తం మొగ్గలకి స్ప్రే చేయాలండి. లేకపోతే దీంట్లో సన్నటి పేను వస్తుంది, ఆ పేను పురుగు వచ్చేసి అంత మొగ్గలన్నీ తినేస్తుంది అన్నట్టు. దాన్ని మీరు రాకుండా కాపాడుకోవాలండి. ఇట్లా ఫ్రెష్గా పూలు వస్తాయి. ఇంకా మీకు వేరే చామంతి పూలు చెట్టు చూపిస్తాను చూడండి, అవి ఇంకా సరిగా పుయ్యలేదు, ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఈ మొక్క కూడా బాగా ఎండిపోయేటట్టుగా అయిందండి. మొత్తం దీన్ని నేను క్లీన్ చేసి నేను దాల్చిన చెక్క పౌడర్, దాల్చిన చెక్క వాటర్ అండి. ఇదిగో చూడండి, 1 టీ గ్లాసు మనం దాల్చిన వాటర్ తయారు చేసుకున్నది మన వీడియోలో కూడా చూడండి. మళ్ళీ ఇంకా నేను పూర్తిగా దీని నిండా వాటర్ పోసేసిన, చిన్న కొంచెం గ్లాస్ మాత్రమే దాల్చిన వాటర్ పోసుకున్నాను ఇందులో. దీన్ని ఇలా అయినప్పుడు కూడా మీరు ఒక 2-3 సార్లు అట్లా, ఒక 2 డేస్కి ఒకసారి, ఒక 1 వీక్ ఒకసారి మీరు ఇట్లా స్ప్రే చేసుకోవాలండి. వీటిని పూర్తిగా తడపాలండి వీటిని. అప్పుడైతే ఇంకా మీకు మంచి పువ్వులు, సగం పువ్వులు కూడా రావండి ఇవి. ఈ మొక్కనే నాకు కొంచెం ప్రాబ్లం అయిందండి. ఈ మొక్క నేను కొన్ని రోజులు రాలేదు పైకి. ఇంకా రాకుండేసరికి పిల్లలు కాలి వాటర్ పోసి వచ్చేస్తారండి, ఏం చేయరు కదా మొక్కల్ని. ఇట్లా అయినాయి. వీటన్నిటిని మనం సరి చేసుకోవాలండి. సమ్మర్లో బాగా కాపాడుకోవాలండి చామంతి చెట్లని. ఇది స్ప్రేలో రాదని నేను బాటిల్కు రంధ్రం పెట్టి ఇస్తున్నానండి. స్ప్రే కూడా ఉంది. ఇలా మొత్తం పూర్తిగా తడిపేసుకోవాలండి. తడిపేసుకుంటే ఇట్లా మంచిగా పువ్వులు చూడండి ఎంత బాగా క్లియర్గా వస్తున్నాయో చూడండి. ఇలాగే మనకు పువ్వులన్నీ మన మొక్కలు పెట్టుకొని పువ్వులు పండించుకోవచ్చు ఎంతో చక్కగా. మనకు మేడ పైన కూడా మనకు పువ్వులు ఉన్నట్టుంటే మనకు పాలినేషన్ అవుతాయండి. తప్పకుండా మీరు పూల మొక్కలు కొన్ని కాపాడుకోండి మేడల పైన. ఇంకా ఒక మొక్క చూపిస్తాను పదండి మీకు. రెడ్డి చామంతి పూలండి ఇవి. మీకు నేను ఒకసారి ఫుల్ వీడియో కూడా పెట్టాను నేను మీకు. ఈ వీడియో ఇది చాలా బాగా పువ్వులు వచ్చిండండి. కొంచెం సమ్మర్లో మొన్న మధ్యలో కూడా నాకు కొంచెం పువ్వులు ఎక్కువయ్యి నాకు నీ పెయిన్స్ ఉన్నాయి కదండి, నేను సరిగ్గా పైకి రాక కాలి పిల్లలు వాటర్ పోసేసి ఈ మొక్కలన్నీ కొంచెం అంతగా పెరగకుండా అయినాయండి. నేను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా మొగ్గలు వచ్చాయో. ఈ వాటర్ తోనేనండి మీకు ఏ మొక్కకైనా సరే మీకు ఇదే ఫర్టిలైజర్ వాడుకోండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫర్టిలైజర్. మీకు కొన్ని కూరగాయలు కూడా కాయనప్పుడు ఈ ఫర్టిలైజర్ ని మొక్కకు మొత్తం స్ప్రే చేసి పెట్టండి, చాలా బాగా కాయలు కూడా వస్తాయి. ఇట్లా కొంచెం మొగ్గలు ఉన్నప్పుడు కూడా వేసుకోండి. అప్పుడైతే మీకు హాఫ్ పువ్వులు రాకుండా పూర్తి పువ్వులు వస్తాయి. ఎటువంటి పురుగు ఉండదు. ఇంకా మీకు హాఫ్ పూలు అట్లా కూడా రావండి. ఇట్లా ఫుల్గా మంచిగా వస్తాయండి. మీకు ఇంకొకసారి నేను మళ్ళీ ఈ వీడియో మొత్తం పూసిన తర్వాత చూపిస్తానండి ఈ మొక్కను మీకు. చూడండి, చామంతి మొక్కలని మీరు పెంచుకోవడం చాలా ఈజీగానే పెంచుకోవచ్చండి. మొక్కలు తెచ్చుకున్న తర్వాత
మంచిగా వాటిని మంచి మట్టిలో నాటుకోండి. మట్టిని మాత్రం మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. కోకోపీటు కొంచెం ఏపపిండి కంపల్సరీగా వేసుకొని పెట్టుకోండి మట్టిలో. మీరు అన్ని మన మట్టి మిశ్రమం కూడా మన వీడియోలు ఉంటాయండి, చూడండి. మీరు మా వీడియోలు ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు అన్ని క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి. ఇలాంటి మొక్కలని చాలా రకంగా మనం ఏ రకమైన పురుగు వచ్చినా సరే వాటిని మనం నివారించుకోవచ్చు. ఇలా మీకు ఇట్లా వచ్చినప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి మొక్కలకి, ఎందుకంటే అవి పచ్చగా మొగ్గలన్నీ కొంచెం బలంగా అవుతాయండి. ఈ చామంతి మొక్కలను బాగా ఎండ తలిగే చోటనే పెట్టుకోండి. మనం నీడలో పెడితే మాత్రం పెరగవి ఇవి, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి మనకు ఏర్లు లేని కూడా ఇస్తారు సరిగ్గా. మనం ఎట్లాగో ఎండలోనే పెట్టుకోవాలండి. ఇంకా వీటికి సన్నగా పెయిన్ వచ్చినప్పుడు మీరు అప్పుడప్పుడు వాటర్తో కూడా కడిగేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.